ఖమ్మం నగరంలో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నగర అధ్యక్షుడు నారాల నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో జెడ్పీ సెంటర్ నుండి కాంగ్రెస్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్మికులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డు గ్రహీతలైన ఖమ్మం జిల్లా నాయకులు కొత్త సీతారాములు, మిషన్ భగీరథ రాష్ట్ర అధ్యక్షులు రాములు, వలాలా యుగేందర్లను యూనియన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కొత్త సీతారాములు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర చౌదరి, పమ్మి వెంకటేశ్వరరావు, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండా పద్మ, పార్లమెంటరీ ఆటో యూనియన్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ హాజరయ్యారు. పాల్వంచ కృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న వివిధ సంఘాల నాయకులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులందరూ కలిసి ఈ పండుగను విజయవంతంగా నిర్వహించారు. సార్ కొంచెం వెనక్కి రండి సార్. బాబు ఎవరు పెట్టుకోవాలని స్టేజ్ మీద ఎవరు దిగాల్సిన కోరుతున్నాం. ఐటీసీ సంఘాలందరూ వారు పేరు మీద మాత్రమే పైకి రావాలంటే స్టేజ్ మీదకి అందరూ దిగవలసిగా కోరుతున్నాము. ఆవిర్భావ సభని ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ నగర ఐఎన్టీసీ తరఫున ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభానంతరం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి భారీ బహిరంగ సభని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి ఎంపీ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావాల్సి ఉంది. ఇప్పుడు చూద్దాం ఇంకెంతసేపట్లో వాళ్ళు వస్తారో అని. కాకపోయినా వివిధ 26 సంఘాల నుంచి కూడా సభ్యులందరూ కూడా ఒక 600 మందికి పైగా ఇక్కడ హాజరయ్యారు. ఐఎన్టీసీ అంటే పెద్ద సీతారామన్ గారు చెప్పినట్టు 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత జాతీయ కాంగ్రెస్ అనుసంధానంగా అనుబంధ సంఘంగా దీన్ని కార్మికుల కోసం నిర్మించడం జరిగింది. మనం చూసినట్టయితే ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితిని ముందే ఊహించి పెద్దలు కార్మిక సంఘాల నాయకులు వీళ్ళందరూ అనుసంధానంగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం, పని రక్షణ కోసం, ఆరోగ్య భద్రత కోసం కార్మిక సంఘాలు పనిచేయాలని చెప్పేసి ఆ 78 సంవత్సరాల క్రితమే యూనియన్లను స్థాపించడం జరిగింది. ఈ మే 20వ తారీఖున కూడా కార్మికులందరి తరఫున, అఖిలపక్షం తరఫున ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా బీజేపీ 4 బిల్లులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని, ఐఎన్టీయూసీ అనే సంస్థ కాంగ్రెస్ అనుసంధానంగానే కార్మికుల కోసం ఎల్లవేళ పాటుపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుని సెలవు. ఐఎన్టీయూసీ 78వ వసంతంలో అడుగు పెడతా ఉన్నాం, పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి జి సంజీవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే
3,40,00,000 మెంబర్షిప్ కలిగినటువంటి సంస్థలు ఉంటే ప్రతి సభ్యుడు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ఖమ్మం నగర కమిటీ తరఫున ఇప్పుడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశం ఇచ్చినారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్టీలు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఐఎన్టీసీలో ఉండే ప్రతి సభ్యుడు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు, కాంగ్రెస్ అభిమానిస్తారు, కాంగ్రెస్ ఓటేస్తారు. కాబట్టి ఈనాడు అందరం కూడా మేమంతా కూడా ఐఎన్టీసీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పిలుపును కూడా మేమందరం పాల్పంచుకోవడం జరిగింది. అట్లాగే మాకు ఒక ఆన్వాయితీ ఉంది. ఈ 78 సంవత్సరాలు బట్టి ఈ సంస్థ కోసం పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు, ఈ సంస్థలో పనిచేసి రాష్ట్రపతిగా అయినటువంటి బిపి గిరి గారు, ఈ సంస్థలో పనిచేసి ఎంపీలుగా అయినటువంటి వాళ్ళు, ఈ సంస్థలో పనిచేసి దేశానికి మంత్రులుగా అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు, ఐఎన్టీసీ అనగానే ఏదో లేబర్ సంఘం, కార్మికుల సంఘం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇవాళ సంజయ్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, వెంకట స్వామి గారు మంత్రి అయ్యారు, ఈ రాష్ట్రం నుంచి ఎందరో కార్మిక నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, చాలా మంది మంత్రులైనటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈనాడు ఈ ఉత్సవాల్లో భాగంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక సంస్థను గుర్తించి శ్రమశక్తి అవార్డులని మేడే నాడు ఇవ్వటం ఆనవాయితీ. ప్రతి జిల్లా నుంచి ఒకరిని శ్రమశక్తి అవార్డుకు నిర్వహించుకోవడం ఒక ఆనమాట అయితే మన జిల్లా నుంచి మరి రాములు గారిని ఆ అవార్డు వారికి దక్కింది. ఇకపోతే ఐఎన్టీసీ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రామిక శక్తి అని చెప్పి ప్రతి జిల్లాకి ఒకరికి శ్రామిక శక్తి అవార్డు ఇచ్చుకోవడం మా ఐఎన్టీసీకి ఆనవాయితీ. పనిచేసినటువంటి వాళ్ళందరూ గుర్తించాలి, వాళ్ళందరూ కూడా గౌరవంగా దక్కాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి సంస్థ ఐఎన్టీసీ. కాబట్టి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారు, నాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వల్లాల విగంధర్ గారికి కూడా ఈ శ్రామిక శక్తి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే మేము మాకున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా సీనియర్ కార్మిక నాయకుల్ని కొందరిని ఈ రోజున సన్మానించుకోవడం మనకు ఒక ఆనవాయితీ. కాబట్టి ఈ పిలుపులో భాగంగా పాల్పంచుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి దాదాపు 26 కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ 26 కార్మిక సంఘాల నుంచి వారందరూ కూడా వారి ప్రాంతాల్లో జెండాలు ఎగరేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ మీ ద్వారాగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఐఎన్టీసీ అనగానే సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసేటటువంటి సంస్థ కాదు, సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి సంస్థ ఐఎన్టీసీ. ఈ ఐఎన్టీసీ జాతీయ భావం కలిగింది.